ప్రజల మీద బాధుడు ఢిల్లీని సాధుడు హరీష్ రావు చేసిన కమెంట్స్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రజలు ఏవైనా సరే ఏం ఆలోచిస్తున్నారు, ఎందుకు కనీసం పనులు జరగట్లేదు, ఎందుకు అన్ని వర్గాల వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందని అంటే కేవలం ఈ ఒక్క రీజనే ఢిల్లీని సాధడానికి వాళ్ళ సర్వైవల్ కోసం తెలంగాణని పనంగా పెడుతున్నారని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా ఇవాళ? 100% అండి. ఎందుకంటే ఆల్రెడీ ఇదే విషయము కేటీఆర్ గారు ఎలక్షన్లప్పుడే చెప్పారు. మన తెలంగాణ, మన రాష్ట్రము, మనం పార్టీ ఏర్పరచుకున్నదే తెలంగాణ కోసం, మనల్ని మనమే ఏలుకోవడానికి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మనం ఉంటేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి, వినడానికైనా రావడానికైనా అందుబాటులో ఉంటాము. ఇదే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వస్తే ప్రతిదానికి కనీసము టాయిలెట్ పోవాలంటే కూడా వారి పర్మిషన్ తీసుకోవాలి, అక్కడికి పోయి మనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతిసారి ఇక్కడ ఉన్నట్టు కంటే నాయకులు అక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. వారి మాటలు తూచా తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా అక్కడికి వెళ్ళడము, వారికి ఇప్పటికి 36 సార్లు 15 నెలల కాల వ్యవధిలో 36 సార్లు వెళ్ళిరంటే వారు దేనికోసం వెళ్తున్నారు అంటే వారి మంచి అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని మంచి చేసుకోవడం కోసము, లేదంటే వారి యొక్క ఆజ్ఞలు శిరసా వహించడానికి వారి యొక్క ఆజ్ఞలు తీసుకొచ్చుకోవడం కోసము, లేదంటే తెలంగాణ ప్రజలకు చేయాల్సినటువంటి టైం ఇవ్వాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు పదే పదే విదేశాలకు కానీ పదే అక్కడ ఢిల్లీకి కానీ, అంటే మీరు ఢిల్లీకి ముఖ్యమంత్రి, తెలంగాణకు ముఖ్యమంత్రి. అంటే ఢిల్లీకి ముఖ్యమంత్రి అయితే మీరు ఢిల్లీలో ఉండొచ్చు, కానీ 36 సార్లు మీరు అక్కడ పోయే బదులు కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఇబ్బందులు ఉన్న చోటికి ఒక్కసారి కూడా ఎందుకు విజిట్ చేయలేకపోతున్నారు?